కన్య ఈ రాశి వారికి శని, రవి, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఏ ప్రయత్నానికైనా ప్రథమార్థం అనుకూలంగా ఉంది. మొదటి 15 రోజుల్లో ముఖ్యమైన పనులు చక్కబెట్టుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. అష్టమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి, కానీ వివాహ ప్రయత్నాల్లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉత్తర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. ఈ రాశి వారికి రవి, బుధ, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన 1-2 ప్రయత్నాలు ఫలించి వ్యక్తిగత జీవితం పురోగతి చెందే అవకాశం ఉంది. శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో పనిభారం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగులు ఒక చిన్న ఉద్యోగంతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకొస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగుల కంటే వృత్తి వ్యాపారాల వారికి అన్ని విధాలా బాగుంది. చిన్న వ్యాపారులు కూడా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. 5వ శని సంచారం కారణంగా మధ్య కొన్ని కుటుంబ సమస్యలు, అనవసర ప్రయాణాలు తప్పవు. బంధుమిత్రులతో అనుబంధాలు మెరుగుపడతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. స్వయం ఉపాధి వారు ప్రయోజనం పొందుతారు. సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసు వాయిదా పడుతుంది. ఇతరులతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కన్య రాశి వారికి ఈ నెల మీకు మధ్యస్థంగా ఉండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. రుణ సమస్యలు బాధిస్తాయి. చికాకులు, ఇబ్బందులతో కూడిన వాతావరణం. వ్యాపారస్తులకు కలిసి వచ్చే నెల. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక సమస్యలు బాధ పెడతాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈ నెల అమ్మవారికి కుంకుమార్చన చేయడం కూడా మంచి ఫలితాలిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులకు తలనొప్పిగా ఉంటారు. రాష్ట్ర రంగంతో సంబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది. వృద్ధుల సేవ, ధార్మిక పనులపై డబ్బు ఖర్చు చేయడం వల్ల మనస్సులో ఆనందం ఉంటుంది. కుటుంబ సంపద పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన స్థితి ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టం 86% కలిసి వస్తుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల కారణంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఓ విషయం మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలేయడం మంచిది. కన్యా రాశి వారికి ఈ మాసం స్థానికులకు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. నెల ప్రారంభంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. లాభాలు పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తాయి. మీ ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఎక్కువ ఖర్చులుంటాయి. తద్వారా సవాళ్లను అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. కెరీర్ పరంగా చూస్తే మాసం చాలా మధ్యస్థంగా ఉంటుంది. నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. దీంతో వ్యాపార కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్థానికులు తమ పని కోసం ఒక నగరానికి మరియు విదేశాలకు మరో నగరానికి కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెలలో వెన్నుపోటు పొడిచే పని ఉంటుంది. స్థానికులు దానికోసం సిద్ధంగా ఉండాలి. 5వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 6వ స్థానంలో ఉంటాడు. ఇది తిరోగమన స్థితిలో కూర్చుంటుంది. తద్వారా మీరు వీలైనంత కష్టపడి పనిచేస్తారు. చాలా కష్టపడి పనిచేయడం, ఆశించిన ఫలితాలను పొందడం లేదు అనే భావనతో ఉంటారు. కానీ అలాంటి ఆలోచనను నివారించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబానికి ఈ నెల బాగానే ఉంది. మాసం ప్రారంభంలో 2వ ఇంటి అధిపతి
అధిపతి శుక్రుడు 12వ ఇంట్లో బుధుడు కూర్చున్నారు మరియు తిరోగమన శని యొక్క పూర్తి ప్రభావాన్ని కలిగి ఉంటాడు. కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు, అలాగే 12వ ఇంటిని చూస్తాడు. ఇది మొత్తం కుటుంబ ఖర్చులను పెంచుతుంది. కుటుంబంలో ఒక రకమైన ఫంక్షన్ మీ ఇంట్లో ఆర్థిక వ్యయాన్ని పెంచుతుంది. అయితే ఇది ఇంట్లో సరైన రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం 5వ ఇంటికి అధిపతిగా కొంత బలహీనంగా ఉంటుంది. శని 6వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. సూర్యుడు 5వ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతాడు. ఇది మీ ప్రియమైన వ్యక్తితో అహంకార సంఘర్షణకు దారితీస్తుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 11వ ఇంట్లో ఉంటాడు. సరైన రకమైన ఆర్థిక లాభాలను నిర్ధారిస్తాడు. అందువలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలలు ఉంటాయి. తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అయితే 12వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు స్థితి చెంది ఖర్చులను స్థిరమైన స్థాయిలో ఉంచుతారు. ఇది మీకు ఆందోళన కలిగించే అంశం. ఆరోగ్య దృక్కోణంలో స్థానికులు దీనిపై శ్రద్ధ వహించాలి. దీని గురించి జాగ్రత్తగానూ ఉండాలి. రాశి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. అలా కూడా తిరోగమన శని కూడా 6వ ఇంట్లో కూర్చుని బుధునిపై కూడా దృష్టి పెడతాడు. మరియు ఈ నెల ప్రారంభం నుండి కుజుడు 9వ ఇంట్లో ఉండి బుధుణ్ణి చూస్తాడు. ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి గురుగ్రహం 8వ స్థానం నుంచి, శుక్రుడు 11వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కెరీర్ పరంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ నెలలో మీ కుటుంబంలో ప్రత్యేక వ్యక్తి రాక కారణంగా మీరు కొంత లాభదాయకమైన పరిస్థితిని చూస్తారు. ఈ రాశి వారు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య అహం సమస్య వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా మంచి ఫలితాలే అనుభవానికి వస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆశించిన పనులన్నీ అతి సులువుగా పూర్తవుతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆశాభావంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితులతో విహారానికి వెళతారు. వ్యాపారులు సునాయాసంగా అభివృద్ధి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. చాలా వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. భార్య వైపు బంధువులు ఇంటికొస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్య సత్ఫలితాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో మీకు బాగుంటుంది. మీ పనికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. అంతేకాకుండా మీరు శక్తివంతంగా ఉంటారు. చాలా వరకు అనవసరమైన పనులు చేసే అవకాశం ఉంది. మీ ఏకాగ్రతను బలోపేతం చేయడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. మీ కెరీర్లో అతిగా పోటీ పడకండి, ఎందుకంటే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బోనస్ లేదా ఆదాయ రసీదులో పెరుగుదల ఉండవచ్చు. స్నేహితులతో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కుటుంబ వాతావరణంలో కలవరం సృష్టించే అవకాశం ఉంది. విద్యార్థులు వారి జీవితంలో కొన్ని మార్పులను చూడవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన వారికి విజయం లభిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగ పరంగా ఆగస్టు మాసం బాగుంటుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తులకు కూడా అద్భుతమైన వార్త ఉంది. విద్య పరంగా మీరు విజయం సాధించాలంటే ఈ కాలంలో చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఈ సమయంలో మీ ఇంట్లో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో మీ ప్రసంగంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. వివాహం మరియు శృంగార సంబంధాలు కూడా హెచ్చుతగ్గులను అనుభవించవచ్చు. సంబంధం యొక్క నమ్మకాన్ని కొనసాగించడం మంచిది. ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఈ నెలలో ఊహాజనిత మార్కెట్ నుండి డబ్బు సంపాదించవచ్చు. ఆరోగ్య అంశం కూడా హెచ్చుతగ్గులు అనుభవించవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఈ సమయంలో మీకు సమస్యల్ని కలిగిస్తాయి. కన్య రాశి వారికి ఈ నెల ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు మధ్యస్థంగా ఉంటుంది. అష్టమంలో జన్మంలో గ్రహచారం వల్ల ఇబ్బందులుంటాయి. కొన్ని ఊహించని సంఘటనలు మీ వేగాన్ని తగ్గించవచ్చు. మీరు ఆశించిన ఫలితాలను సాధించనీయకుండా చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది, కానీ మొదటి పక్షం రోజుల తర్వాత కొన్ని ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ ను పాడు చేస్తాయి. కుజుడి ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని పరంగా చూస్తే ఆగస్టు నెల మీకు బాగానే ఉంటుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీకు గట్టి పోటీని ఇవ్వగలరు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగంతో సంతృప్తి చెందకపోతే ఉద్యోగాన్ని మార్చేందుకు ఇదే సరైన సమయం. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాల్లో మంచి సమన్వయం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యం విషయానికొస్తే నెలాఖరులో ఆరోగ్య సంబంధిత సమస్య ఉండవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచన. రాశిచక్ర మూలకం భూమి. రాశ్యాధిపతి బుధుడు. అదృష్ట సంఖ్యలు 4, 16, 27, 33, 41 ఇంకా 50. అదృష్ట దినాలు ఆది, గురు, శని, బుధవారాలు.
లక్కీ కలర్స్ బ్లూ, వైలెట్, పింక్ అండ్ వైట్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే నివారణగా బుధవారం పక్షులను విడుదల చేయండి. బుధవారం నాడు ట్రాన్స్జెండర్ల ఆశీర్వాదం తీసుకోండి.